ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదానీ ఎనర్జీ సరఫరా చేసే సౌర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ పెద్దకు 1,750 కోట్ల ముడుపులు అందినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ నిర్ధారించింది. దీనిపై అమెరికా కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కలకలం రేగుతోంది. ఈ సెగ అంతిమంగా ఏపీ ప్రభుత్వాన్ని తాకుతోంది. అదానితో జగన్ కుదుర్చుకున్న 7,000 కోట్ల సౌర విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని, దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని నిన్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఒప్పందం విషయంలో చంద్రబాబు నోరు మెదపడం లేదని, దీంతో అదానీ నుంచి మీకు కూడా ఆఫర్లు అందాయా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. అలాగే సిపిఐ నేత రామకృష్ణ కూడా ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చి అదానీతో డీల్ రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. తాజాగా అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దు అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రామకృష్ణ స్వాగతించారు.